నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. గోపిరెడ్డి తన కిరాయి రవిడీలతో నా మీద దాడి చేయించి నేటికి సంవత్సర కాలమైంది. నేను ఆ రోజు అడిగిన ప్రశ్నలు, ఎందుకు మా గ్రామానికి కన్వెన్షన్ హాల్ కట్టిస్తానని చెప్పేసి మా బంధువుల దగ్గర, మా కులస్తుల దగ్గర, పార్టీ పెద్దల దగ్గర అమలాపురం నుంచి అమెరికా వరకు చందాలు 4 కోట్ల రూపాయలు వసూలు చేసి ఎందుకు దాతల పేర్లు వేయించలేదు, అది మా గ్రామం పేరు మీద ఎందుకు పెట్టలేదు అని అడిగాను. ఎందుకు నాడు నేడు కింద మా గ్రామానికి స్కూల్ శాంక్షన్ అయితే అది కట్టకుండానే గ్రాంట్ ఎందుకు కొట్టేశావు అని అడిగాను. ఎందుకు జొన్నలగడ్డ రంగారెడ్డిపాలెం మధ్య మాకు రోడ్డు శాంక్షన్ అయితే అది వెయ్యకుండానే ఆ గ్రాంట్ ఎందుకు కొట్టేశావు అని అడిగాను. ఎందుకు జగనన్న కాలనీ పేరు మీద మాకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని చెప్పేసి మా గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని 7 ఎకరాలు కబ్జా చేసి ఎందుకు ఒక్క ఇళ్ల పట్టా కూడా ఇవ్వలేదు అని అడిగాను. దీనికి జవాబు కొట్టడం చేతగాక, సబ్జెక్ట్తో కొట్టడం చేతగాక, కంటెంట్తో కొట్టడం చేతగాక, న్యాయంతో కొట్టడం చేతగాక, ధర్మంతో కొట్టడం చేతగాక, జ్ఞానంతో కొట్టడం చేతగాక, విజ్ఞానంతో కొట్టడం చేతగాక కిరాయి రౌడీలతో కొట్టావు. నువ్వు చంపాలని చూసినా, చంపుతానని బెదిరించినా, చంపిన మా గ్రామ ప్రజలు నిన్ను క్షమించరు. నువ్వు నిజాయితీపరుడు అయితే ఫస్ట్ వీటన్నిటికీ సమాధానాలు చెప్పి క్షమాపణ కోరుకో. నేను ఈ విషయాలన్నీ ప్రభుత్వం వారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పంచాయతీరాజ్ శాఖ వారికి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారికి, రెవెన్యూ శాఖ వారికి ప్రతి ఒక్కరికి అర్జీలు ఇచ్చి సంవత్సర కాలమైంది. వారు కూడా ఇంతవరకు ఆక్రమణలు తొలగించలేదు, దోషుల్ని శిక్షించలేదు, బాధితులకు న్యాయం చేయలేదు. దయచేసి ప్రభుత్వ వారిని మీ ద్వారా వేడుకుంటున్నా, త్వరితగతిన మా గ్రామానికి న్యాయం చెయ్యండి.